నమస్తే. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు 'ఫోటో లైఫ్'. కథ రాసిన వారు ఎస్వి సురేష్. ఇక కథలోకి వెళితే, స్రవంతికి ఉద్వేగంగా ఉంది. 3 ఏళ్లుగా తను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు. తను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతుంది. 4 రోజులు వారితో గడపబోతుంది. దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుండి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తోంది. ఇందుకోసం భర్త శరత్‌ను ఎంతో బతిమాలి మరీ నచ్చచెప్పుకోవాల్సి వచ్చింది. తను తిరిగి వచ్చే వరకు ఆఫీస్‌కి సెలవు పెట్టి, ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్‌ని చూసుకోమని అప్పగించింది. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసే వెళ్తారు. కానీ ఈ ఒక్కసారి స్రవంతి తను హైదరాబాద్‌లో తన ఫ్రెండ్ శిరీషతో 4 రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త అయిష్టంగానే ఒప్పుకున్నాడు. స్రవంతి, శిరీష 10 ఏళ్ల క్రితం ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్. బాగా క్లోజ్‌గా ఉండేవారు. క్యాంపస్ సెలక్షన్స్‌లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి. పెళ్లిళ్ళయ్యాక శరత్‌కి అప్పటికే చెన్నైలో ఉద్యోగం కావడంతో రిక్వెస్ట్ పెట్టుకొని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి. 2 ఏళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మానాన్నలతో పాటు అత్తమామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలు పడి జాబ్ నిలబెట్టుకుంది. శిరీష మొదటిసారి తల్లయినప్పుడే ఉద్యోగం మానేసింది. తనకి మరో 2 ఏళ్లకు పాప పుట్టింది. ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం. శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్‌లోనే జాబ్ చేస్తున్నాడు. వాళ్ళది ఎంతో అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి. తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్‌లో షేర్ చేస్తుంది. వాటిని చూసినప్పుడు ఎంత వద్దనుకున్నా స్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతుంది. శిరీష తన పేరెంట్స్‌తో ఎట్లా ఉంటుందో మనోహర్ పేరెంట్స్‌తోనూ అంతే సన్నిహితంగా ఉంటుంది. పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు. బాబుకు 5 ఏళ్లు, పాపకు 3 ఏళ్లు. ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది స్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతుంది. వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జెలసీ వచ్చేస్తుంది. శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుండటమే ఇందుకు కారణం. తన ఫ్యామిలీలో ఏవో కష్టాలున్నాయని కాదు కానీ, ఆ క్లోజ్‌నెస్ ఏది? ఆ ఓపెన్‌నెస్ ఏది? తనకు రెండో కాన్పు సమయంలో జాబ్‌కు రిజైన్ చేస్తానంది స్రవంతి. అందుకు షరతుతో పాటు అత్తమామలు ఒప్పుకోలేదు. తను జాబ్‌ను, పిల్లల బాధ్యతలను సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు. పనుల్లో తాము సాయం చేస్తామన్నారు. ఉద్యోగం మానేయడం తెలివి తక్కువ పని అన్నారు. దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తుంది. కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు, తన ఫేస్‌బుక్ పోస్టింగ్స్, తను పెట్టుకునే డీపీలే చెబుతుంటాయి అనుకుంది స్రవంతి. అలాగే 4 రోజులు శిరీష దగ్గర గడిపి వస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది. కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్కేస్‌తో నిలబడిన స్రవంతిని చూసి నివ్వెరపోయింది. వెంటనే తేరుకొని, రా స్రవంతి, చెప్పా పెట్టకుండా వచ్చేశావ్ అంది. శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనసు చివుక్కుమంది. కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నా కదే, ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది ముఖాన నవ్వు పులుముకొని. లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్‌కి చెప్పింది శిరీష. నేను చెబుతుంటానే, నా ఫ్రెండ్ స్రవంతి చెన్నై నుండి వచ్చింది. 4 రోజులుండి వెళ్దామని. విషయం విన్న మనోహర్ ముఖం ప్రసన్నంగా లేకపోవడాన్ని గమనించింది స్రవంతి. నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఈలోపు శిరీష కొడుకు చైతు, కూతురు దివ్య వచ్చారు. తనను చూస్తూనే బెదురుగా పారిపోతుంటే స్రవంతి ఇద్దరినీ దగ్గరికి తీసుకోవాలని చూసింది. కానీ వాళ్ళు రాలేదు. స్రవంతికి తన పిల్లలు గుర్తు వచ్చారు. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు. ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తను, శరత్ అలవాటు చేశారు. స్రవంతికి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష. కానీ చైతు తాగనని మొరాయించాడు. వాడికి ఒకటి తగిలించింది. దాంతో వాడు ఒక్కసారిగా ఏడుపు లక్కించుకున్నాడు. స్రవంతి వారించబోయింది కానీ, నీకు తెలియదే, వీడు రోజూ ఇంతే. 4 తగిలిస్తే కాని తాగడు అంది శిరీష. కొడుకు ఏడుపుకు బయటకు వచ్చిన మనోహర్, ఏమిటి పొద్దున్నే గోల అని విసుక్కున్నాడు. గోల అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష మరింత చిరాకుగా. వీకెండ్ 2 రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూసుకుంటాను. వర్కింగ్ డే నాడు చూడమంటే ఎలా? మనోహర్ కసురుకుంటూ అన్నాడు. ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటుంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది. అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే, అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష అనడం వెనుక నుంచి వినిపించింది. స్రవంతి తనకు ఇచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది. పిల్లల్ని చూసుకునే విధానంలో ఎలాంటి పంతాలు, పట్టింపులు ఉండకూడదని తను, శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం,
పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులాడుకోకూడదన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం. శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవదాటలేదు. స్రవంతి, బ్రేక్‌ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తుంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది. శిరీష, మనోహర్, ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకి ఫోజులిచ్చారు. ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల క్రితం వాట్సాప్‌లో షేర్ చేసినట్టు గుర్తు. స్రవంతి, శిరీష బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వాళ్ళని చూడగానే స్రవంతి గుర్తుపట్టింది. వీళ్ళతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది. అత్తమామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోల్లోని చూసే తనకు వాళ్ళింటికి రావాలనిపించింది. అత్తమామలను చూడగానే శిరీష మొహం చిట్లించింది. రండి అత్తయ్య, టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ళు ముఖాలు చూస్తుంటే బ్రేక్‌ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనసు బాధపడింది. తానే చొరవ తీసుకొని వాళ్ళిద్దరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చింది. అత్తమామలతో శిరీష అంటీ ముట్టనట్టు ఉండడం స్రవంతికి ఆశ్చర్యం కలిగించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది. గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది. మీరు రావడం వల్ల నేనేమీ ఇబ్బంది పడటం లేదు. కానీ పిల్లల్ని గారాబం చేయవద్దంటున్నాను. మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావటానికి తల ప్రాణం తోక్కొస్తుంది. గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష. కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అదేంటమ్మా, పిల్లలు తాత, నానమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా? మేం కాస్త ముద్దు చెయ్యటం నిజం. కానీ దానికి గారాబం చేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా? శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన. నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారేమిటి? అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది. నేనేమీ అనడం లేదు శిరీష. పిల్లల్ని దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులో భావాన్ని వివరిస్తూ. గారాబం చెయ్యొద్దంటే ఏదేదో చెప్తారేంటి? మీ సలహాలు, సద్దులు నాకు అవసరం లేదు. నా ఇంటికొచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలంతే. రోషంతో మాట జారింది శిరీష. ఎందుకమ్మా అంత మాట? నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు. గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత చాలా సేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలింది. పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు. స్రవంతికి అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది. పెళ్ళై 10 ఏళ్లైనా ఇప్పటి వరకు తన అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు. అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు. అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమ ఇద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు. దానితో కొద్దిసేపటికే మనస్పర్ధ సమసిపోతుంది. ఇక తను మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒకటి కూడా లేదు. అసలు తన ఇల్లు శరత్ వేసే జోకులతో ఎప్పుడూ సరదాగా ఉంటుందే తప్ప సీరియస్గా ఉండదు. స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందట పంపిన ఫోటోలు చూడసాగింది. శిరీష తన అత్తమామలతో కలిసి తీయించుకున్న ఫోటోలు 10 వరకు ఉన్నాయి. అన్నింటిలోనూ శిరీష తన అత్తగారితో భుజం పైన చెయ్యి వేసో, మెడ చుట్టూ చెయ్యి వేసో సన్నిహితంగా ఉంది. ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా, బెస్ట్ మదర్‌గా అవార్డులు ఇవ్వచ్చు. కానీ నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది. శరత్ కానీ, తన అత్తమామలు కానీ ఫోటోలకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. ఏ పండగలొచ్చినప్పుడు తను అడిగితే ఒప్పుకున్నా ఒక కండిషన్ స్రవంతి, ఈ ఫోటోలు మన మధ్యే ఉండాలి. సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు. స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి. ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు. ఏమిటి, 4 రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావ్? అడిగింది శిరీష. నీ ఫోటోల్లోని జీవితం మా ఇంట్లో చూద్దువు గాని, నాతో పాటు చెన్నై రా శిరీష. 4 రోజులు ఉండి వెళ్దువు గాని అంది స్రవంతి సూట్ కేస్ మూస్తూ.